శ్రీరామాయణంలో సీతామాతని రావణాసురుడు అపహరించాడు. తీసుకెళ్ళి లంకాపట్టణంలో శిశుపావృక్షం కింద కూర్చోపెట్టి చుట్టూ భయంకరమైనటువంటి రాక్షస స్త్రీలని కాపుగా ఉంచాడు. వాళ్ళు లంబకర్ణ లలాటం చలంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అని వేలాడిపోతున్నటువంటి పెద్ద కడుపున్నావిడొకత్తి, పెద్ద చెవున్నదొకత్తి, పెద్ద కన్నున్నదొకత్తి, వేలాడుతున్న ముక్కున్నదొకత్తి, అటువంటి భయంకరమైనటువంటి రూపములు కలిగినటువంటి స్త్రీలు. వాళ్ళందరూ సీతమ్మ బ్రతికుండగానే సీతమ్మ చుట్టూ చేరి వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారంటే, ఈమె రావణాసురుని చేత ఏదో ఒక రోజున చంపివేయబడవలసినటువంటి స్థితిని పొందుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఈవిడ వినదు. రావణాసురుడు దుర్మార్గుడు, అటువంటి వాడి మాట ఆవిడ వినదు. సీతమ్మ ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఈవిడ్ని చంపేయమంటాడు రావణాసురుడు ఏదో ఒక రోజున. అప్పుడు గొడవ పడకూడదు, ఇప్పుడే మనం వాటాలు వేసుకుందాం. చెయ్యి నీది, కాలు నీది, కడుపు నీది, గుండెలు నావి అని వాళ్ళు వాటాలు వేసుకున్నారు. ఆవిడ బ్రతికుండగా అక్కడే కూర్చుని ఉండగా ఆవిడ్ని చంపమని రావణాసురుడు అంటే మనం ఇలా ముక్కలు కోసుకు తిందామని. అది నిజంగా ఎవరికైనా ఎంత బాధాకరంగా ఉంటుంది. తర్వాత అదే రావణాసురుడు రామచంద్రమూర్తి చేతిలో మరణించాడు యుద్ధంలో. మరణించిన తరువాత ఆ వార్త హనుమ సీతమ్మ దగ్గరికి తీసుకొచ్చారు. సీతమ్మని ఇలా మనం నరికేద్దాం, ముక్కలు చేసేసుకుందాం, తినేద్దాం అని రావణాసురుడు బ్రతికుండగా చెప్పుకున్నటువంటి స్త్రీలు ఎవరున్నారో వాళ్ళ మాటలన్నీ కూడా ఆ రోజున పిల్లంత రూపంలో చెట్టు మీద కూర్చుని హనుమ విన్నారు. ఆ హనుమే ఇప్పుడు పెద్ద రూపంతో సీతమ్మ దగ్గరికి వచ్చారు. ఎందుకని? రావణాసురుడు మరణించాడు. వచ్చి, అమ్మా రావణాసురుడు మరణించాడమ్మా, రాముడు గెలిచాడమ్మా, ఇప్పుడు నువ్వు హాయిగా రామచంద్రమూర్తితో తిరిగి అయోధ్యానగరానికి వెళ్ళి మళ్ళీ పట్టాభిషిక్తురాలవై ప్రజల్ని పరిపాలన చేద్దుగానివమ్మా అని చెప్పారు. ఆవిడ ఎంతో సంతోషించింది. ఆయన సీతమ్మతో మాట్లాడుతూ ఒకసారి ఇలా చుట్టుపక్కలకి చూశారు. ఈ రాక్షస స్త్రీలందరూ కనపడ్డారు. ఆయన అన్నారు, అమ్మా నేను ఒకానొకప్పుడు నీకు రామచంద్రమూర్తి ఉంగరాన్ని ఆనవాలుగా ఇచ్చి మాట్లాడడం కోసమని 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చాను. వచ్చి పిల్లంత రూపంలో శిశుపావృక్షం మీద కూర్చున్నాను. అప్పటికి రావణాసురుడు బ్రతికున్నాడు. అప్పుడు ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎంత కఠినంగా మాట్లాడారో ఆ మాటలన్నీ నేను విన్నాను. ఇప్పుడు రావణాసురుడు చచ్చిపోయాడు. అమ్మా నువ్వు ఓ అను, నేను ఈ రాక్షస స్త్రీలని మామూలుగా చంపను. భయంకరమైన పిడిగుద్దులతో వీళ్ళ యొక్క కాళ్ళు, చేతులు, ఎముకలు విరిగిపోయేటట్టుగా కొట్టి ఒక్కసారి పైనుంచి కింద పడుతూ నా తొడలతో వీళ్ళని నొక్కిపట్టి నా పళ్ళతో పీకుతూ వీళ్ళ జుట్టు లాగి కంఠాలు కొరికి పిడిగుద్దులు గుద్ది పాదాలతో తొక్కి భయంకరంగా చంపేస్తాను. ఆ రోజు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు కదూ, నిన్ను బాధపెట్టారు కదూ, ఇప్పుడు రావణాసురుడు మరణించాడు కదూ, నువ్వు ఆజ్ఞ ఇయ్యి, వీళ్ళని చంపేస్తాను అన్నారు. అంటే సీతమ్మంది, నీ ప్రభువు రామచంద్రమూర్తి, నీ ప్రభువు ఏది చెప్పాడో అది నువ్వు చేశావు. వాళ్ళ ప్రభువు రావణాసురుడు, రావణాసురుడు ఏం చెప్పాడో అది వాళ్ళు చేశారు. ఇప్పుడు రావణాసురుడు చనిపోయాడు, వాళ్ళు ఎందుకు నన్ను బాధ పెడతారు? ఆనాడు వాళ్ళ ప్రభువు బతికున్నాడు, ఆ ప్రభువు ఏం చెప్పాడో అది వాళ్ళు చేశారు అంటూ ఆవిడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సమన్వయం చేసింది.